మేడం ఇది ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేస్తున్నారు కదా, సో ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బెటర్ అంటారు? బెటర్ అవన్నీ అసలు యాక్చువల్లీ ఆన్లైన్వి అవన్నీ బ్యాన్ చేయడం బెటర్. బికాస్ దానివల్ల చాలామంది లాస్ అవుతున్నారు అండ్ యూత్ కూడా దానికి బాగా అడిక్ట్ అవుతున్నారు. సో ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మనీ పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఏమంటారు చెప్పుకోవట్లేదు ఇంట్లో. సో దానివల్ల ఎక్కువ అప్పులు అయ్యి చనిపోతున్నారు కూడా. సో బెటర్ ఇవన్నీ బ్యాన్ చేయడం. సో ఏ విధంగా బ్యాన్ చేయాలంటే ఎవరు చేతున్నారు మేడం? గవర్నమెంట్ చేస్తారంటారా? ఇలా ఇన్ని మర్డర్లు ఇంతమంది చనిపోతున్నారు, అది గవర్నమెంట్కి తెలియదు అంటారు. ఎంతమంది చనిపోతున్నారు అదంతా తెలిసి కూడా ఎందుకు గవర్నమెంట్ అనేది బ్యాన్ చేయట్లేదు అంటారు? మేబీ కరప్షన్ ఆఫ్ కోర్స్. ఓకే మేడం, ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళకి ఆగాలంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బెటర్ అంటారు? శిక్ష అంటే గవర్నమెంటే కరెక్ట్గా ప్రాపర్గా లేదు మనకు ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ. సో గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉంటే ఇవన్నీ ఏం జరగవు. వాళ్ళకి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే యాక్చువల్లీ అసలు అవి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ నుంచి అక్కడే స్టాప్ చేసి వాళ్ళని కొన్ని ఇయర్స్ జైల్లో పెట్టడం బెటర్. మేడం మీరు ఇప్పుడు గవర్నమెంట్ అనేది సరిగ్గా లేదనేసి అన్నారు కదా, సో గవర్నమెంట్ సరిగ్గా లేదంటే ఏ విధంగా ఉండాలి గవర్నమెంట్? ఇవన్నీ చూస్తున్నారు, అందరు చనిపోతున్నారు అన్నీ తెలిసి కూడా ఇంకా కరప్షన్ అవుతుంది అవన్నీ తెలిసి కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. సో అలానే ఇంకా అన్నీ ఆపేసి కరెక్ట్గా ఉంటే అంత హ్యాపీగానే ఉంటుంది. ఇంకా రేప్స్ ఇవన్నీ చాలా అవుతున్నాయి కదా, మర్డర్స్ అని. సో అవన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకా కొంతమంది కూడా వచ్చి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇంకా ఏమైనా సెక్యూరిటీ కల్పిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇది మీరు అన్నారు కదా బయట మర్డర్లు రేప్స్ అవన్నీ జరుగుతున్నాయి అనేసి, సో అవి జరిగినప్పుడు ఎట్లాంటి చేసిన వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేస్తే ఆగిపోతుంది అనేసి మీరు అనుకుంటారు? ఉరి శిక్షనే వేయాలి. అంతగానం చేసిన వాళ్ళకి ఉరి శిక్ష సరిపోతుందా? అసలు బతికేలేనప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తే ఏం యూజ్ లేదు కదా. అంటే ఒకటేసారి ప్రాణం పోతుంది కదా, సో దాని ముందు పోవచ్చు అనేసి అనుకుంటారు. ఇంకా గవర్నమెంట్ ఆలోచించి ఏమైనా ఉంటే చేయొచ్చు. మీ మైండ్లో ఏం జరుగుతుంది, ఎట్లాంటి శిక్ష అనిపిస్తుంది? మా క్రూయల్గా ఉంటారు. చెప్పండి పర్లేదు. అంటే లైక్ అప్పుడు రీసెంట్గా తాండల్ మూవీ వచ్చింది చూసారా, అట్లా వాళ్ళకి ఏమంటారు లైక్ బాగా టార్చర్ చేయాలి. బాగా టార్చర్ చేస్తే అప్పుడు వేరే వాళ్ళకి కూడా భయం వస్తుంది కదా దాన్ని చూసి. సో అట్లా చేయాలి అనుకుంటున్నా. అంటే ఆ విధంగా ఎందుకు శిక్షించలేకపోతుంది అంటే మన చట్టం? ఎందుకు అంటే చిన్న వాళ్ళకి అంత బ్యాక్గ్రౌండ్ ఉండదు, వాళ్ళని తీసుకెళ్ళేస్తారు. ఇంకా కొంతమంది ఏమంటారు లైక్ వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు చేయలేదని చెప్పి ఇంకా ఆధారాలన్నీ తీసేయడము తెలియకుండా అట్లా ఇంకా పెద్ద వాళ్ళని అడ్డు పెట్టుకొని. సో దాని నుంచి అవన్నీ వల్లనే ఇవన్నీ ఇంకా గవర్నమెంట్ కరెక్ట్గా లేదు కాబట్టే యాక్షన్ తీసుకోవట్లేదు. మనం ఇప్పుడు డబ్బులు ఉంటే శిక్ష ఎంత పెద్ద తప్పు చేసినా సరే దాన్ని ఆ తప్పు నుంచి తప్పించుకోవచ్చు అంటారా? అఫ్ కోర్స్. అలా చేస్తే చట్టం సరిగ్గా లేనట్టుగా మరి? అదే చెప్తున్నాను కదా, వాళ్ళే కరెక్ట్ లేదు. ఐ మీన్ చట్టం సరిగ్గా లేదా లేకపోతే చట్టంలో ఉన్న వాళ్ళు సరిగ్గా లేదంటారు? చట్టంలో ఉన్న వాళ్ళే ఫస్ట్ సరిగ్గా లేరు. వాళ్ళు సరిగ్గా కావాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ కరెక్ట్గా గవర్నమెంట్ రావాలి. అండ్ ఈ ఎలక్షన్స్ కూడా ప్రాపర్గా ఎక్కడున్నాయి పైసలు ఇవ్వడం ఓట్ వేయించుకోవడం అలా కాకుండా ప్రాపర్గా స్ట్రిక్ట్గా చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. పైసలు ఇవ్వడం వాళ్ళే తప్ప, పైసలు తీసుకోవడం మనది తప్ప అంటారు? ఇద్దరిది తప్పే. వాళ్ళు చూపించినంత మాత్రం తీసుకోవద్దు. మన ఒక్క ఓట్ అయినా కూడా ఇంపార్టెంటే కదా. మనం కూడా కరెక్ట్గా ఉండాలి. ఈవెన్ మనం ఇట్లా ఉన్నాం కాబట్టి వాళ్ళు అలా ఆడుకుంటున్నారు మనల్ని. ఒకవేళ డబ్బులు తీసుకొని మీరు వేరే వాళ్ళకి కూడా ఓటు వేయచ్చుగా, వాళ్ళకి ఎందుకు వేయాలని? చాలామంది అలానే చేస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర తీసుకోవడం వాళ్ళ దగ్గర తీసుకోవడం అక్కడ వెళ్ళి ఇంకొకరికి ఓటు వేయడం. సో అసలు ఆ డబ్బులు ఇవ్వడము అవన్నీ మానేసి కరెక్ట్గా ప్రాపర్గా చేస్తే అప్పుడు మంచి వాళ్ళు గెలవచ్చేమో. డబ్బులు ఇచ్చినప్పుడు మీరు తీసుకోకుండా వద్దని చెప్పేసేయచ్చు కదా మేడం? కొంతమంది ఉంటారు అఫ్కోర్స్, డబ్బులు అందరూ ఉండేదే డబ్బుల కోసం. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరైనా తీసుకుంటారు కదా. సో ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి తీసుకుంటారు. ఈ అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇస్తారు. మేడం ఇప్పుడు ఇది డబ్బులు ఇచ్చే వాళ్ళే తప్పంటారా, తీసుకునే వాళ్ళే తప్పంటారా? తప్పే, కానీ ఫస్ట్ జనాలు ప్రశ్నించాలి గవర్నమెంట్ని ప్రశ్నిస్తేనే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. వీళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు ఇస్తున్నారు ఓకే, కానీ అసలు ఫస్ట్ వీళ్ళు ముందడిగేసి రాంగ్స్ ఏమున్నాయి, అసలు గవర్నమెంట్ నుంచి ఏం రాంగ్ ఉంది అని ప్రశ్నించాలి. కొంతమంది ఉంటారు
భయపడి వెనుకకి వెళ్ళిపోతుంటారు, ఏమైనా చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. అట్లా కాకుండా అందరూ యూనిటీతో ఉంటే అప్పుడు మన గవర్నమెంట్ కానీ మనం కానీ అంతా హ్యాపీగా అండ్ బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే యూనిటీతో అందరూ ఒకటేసారి ప్రశ్నిస్తే యూనిటీతో ఉండాలి అందరు జనాలు. కనీసం ఒక్కరైనా డేర్తోనే ముందడుగేయాలి అనుకుంటున్నాను. అందరూ ఒకటేసారి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నతో వాళ్ళకి సమాధానం వస్తాయి, అంతేగాని దానివల్ల ఒక్కరు ప్రశ్నిస్తే ఏమైతే భయపెట్టిస్తారు, అందరు ప్రశ్నిస్తే భయపెట్టేదాకా. అవును. సో యూనిటీతో అందరూ ఒక ముందడుగు వేస్తే మన లైఫ్స్ అండ్ మన గవర్నమెంట్ కూడా మంచిగా ఉంటుంది అండ్ ఫర్దర్గా కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేడం లాస్ట్గా బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేయడం బెటర్. ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ హీరోస్ కానీ వీళ్ళందరూ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. సో ప్రమోషన్స్ ఆపేయండి, దానివల్ల ఏం యూజ్ లేదు, అంతా ఫేకే. సో దానివల్ల చాలామంది చనిపోతున్నారు కూడా, అంత అవసరం లేదు కదా. సో ఈ గవర్నమెంట్ ఇది స్ట్రిక్ట్గా తీసుకొని బ్యాన్ చేసేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. సరే, ఈ రోజుల్లో చాలామంది బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ మీద కొందరికి మీద శిక్ష కూడా పడింది. బట్ అయినా సరే ఇంకా కొందరు ఉన్నారు, సెలబ్రిటీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అంటారు? ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్ అనేది మానవత్వానికి మాయని మచ్చ, అందరికీ తెలుసు. వచ్చే 4 రూపాయల కోసం ఆశపడి వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళని ఏం చేయాలి అంటే తీసుకెళ్ళి ఏలాంటి ఫ్యామిలీస్కి ఎట్లాంటి పీపుల్ అయితే చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉందో వాళ్ళతో వీళ్ళు 1 డే ఫుల్ డే ఉంచాలి. వీళ్ళ చేతిలో ఫోన్ లాక్కొని ఇలా డబ్బులు లాక్కొని 1 వీక్ 1 మంత్ జైలు శిక్షలు కాదు, అట్లాంటి ఫ్యామిలీలో వీళ్ళు ఉంచితే ఆ బాధలు తెలుస్తాయి. లేదు వీళ్ళ వల్ల ప్రమోట్ చేసిన యాప్ల వల్ల ఎంతమంది చనిపోయినరో వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ వీళ్ళని చేస్తూ వీళ్ళు ఆస్తి వాళ్ళకి పంచి ఇవ్వాలి. అప్పుడు ఆగిపోతుంది. కరెక్ట్ సార్, ఇది అప్పటి వరకు ఇది ఆగదు. ప్రమోట్ చేసేవాడిని, కంపెనీ నడిపించేవాడిని ఆస్తులు జప్తు చేసి ఎవరైతే బెట్టింగ్ వల్ల లాస్ అయ్యారో వాళ్ళకి పంచాలి. సరే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా కొంతమంది పెద్దలు, సినీ పెద్దలు కూడా ఉన్నారు. సో అంటే కొందరు మంచు లక్ష్మి ఉన్నది దాంట్లో. పెద్దలు అంటే ఎవరండి? మంచు లక్ష్మి అని. అంటే ఓకే, ఐ మీన్ అంటే వాళ్ళు అంటారు కదా సార్, అట్లా అంటారు. మామూలుగా సొసైటీలో ఉన్న వాళ్ళు చాలా చెప్పేవాడు పెద్ద మనిషి, మంచి చెప్పని వాడు పెద్ద మనిషే కాదు నా దృష్టిలో. సో వాళ్ళు పెద్ద అనుకుంటే అనుకున్న వాళ్ళ దురదృష్టము, మంచి చెప్పేవాడే పెద్ద. ఇప్పుడు వీళ్ళకి కూడా సేమ్ పనిష్మెంట్ ఉంటుంది అంటారా? ఇలా ఏ విధంగా ఉంటాయి సార్? పనిష్మెంట్ ఉంటుందా అని చెప్పడానికి నేనెవరిని? ఇట్లా ఉంటే బాగుంటుందని మాత్రమే చెప్పగలుగుతా ఒక సామాన్య పౌరుడిగా తప్ప. మనం ఏది మార్చలేము. ఇక్కడ ప్రతి ఒక్కరు భాగస్వాములే, తలా పాపం తెల్లబెడుకున్నట్టు. బెట్టింగ్ చేసేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు, దాన్ని ఆడేవాళ్ళు కానివ్వచ్చు, దాన్ని కంపెనీలు పెట్టేవాళ్ళు కావచ్చు, జనాల ఒక మానసిక ఏదైతే పరిపక్వత లేని వాళ్ళ మెంటల్ స్టేట్ ఉంటుందో దాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ఇది అఫీషియల్ దోపిడీ అవుతుంది. ఓకే, దీన్ని అరికట్టాలి. అంటే ఏ విధంగా అరికడితే ఆగిపోతాయి అంటారు సార్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషేధించాలి. ఎట్లా అయితే ఇల్లీగల్ యాప్స్ని బ్యాన్ చేస్తున్నామో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, ఎవ్రీ 1 మంత్కి ఒకసారి రివ్యూ పెట్టమని చెప్పండి. వరల్డ్ ఇంత అడ్వాన్స్ అవుతుంది, ఏ టెక్నాలజీ ఉంది, మిషన్ లెర్నింగ్ ఉంది. ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ని గూగుల్ లాంటి ప్లే స్టోర్లో పెట్టివ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టకపోతే ఎవరు ఆడతాడు? ఎవరైతే పెట్టి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా జైలు శిక్ష చేయండి, ఆటోమేటిక్గా ఆగిపోతాయి. వాళ్ళ ఆస్తులు పంచండి, జప్తు చేయండి, వాళ్ళ దేశద్రోహులకు చిత్రీకరించండి. ఎవరు ఆపుతున్నారు? ఇంటెన్షన్ మంచిగా ఉంటే ఇంప్లిమెంటేషన్ ఆటోమేటిక్గా అవుతుంది సార్. సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరేం చెప్పలేదు సార్. ఎందుకంటే ఆడొద్దు అన్నంత తెలివి వాళ్ళకు ఉండి, ఆడొద్దు అనుకునేంత మానసిక ప్రకృతి వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆడరు. ఒక వీక్నెస్ అది. తాగేవాడిని తాగొద్దు అంటే ఏం చేస్తాడు? తాగకుండా ఆగలేడు కదా. తాగడం అలవాటు కాకుండా చేయాలి. అలా యూత్కి బెట్టింగ్ అలవాటు కాకుండా చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళని బిజీగా ఉంచాలి. ఖాళీగా ఉంటే వాడు ఖచ్చితంగా ఆడతాడు. వాడిని ఖాళీగా ఉంచకుండా చూసుకోవాలి. మ్యాచ్లు అయితే కదా సార్, దాంట్లో కొంచెం యాడ్ లాగా ఇస్తారు వేరే యాప్స్. సో వాళ్ళని అడిగితే ఏమంటారంటే మేము గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నామంటారు. వీటిని ఏ విధంగా నిషేధించాలంటే? సింపుల్గా చిత్తశుద్ధి ఉంటే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇందాకే చెప్పాను కదా, డబ్బులు కడుతున్నా చెప్పి మర్డర్ చేస్తాను ఒప్పుకుంటారా? సో ఇండైరెక్ట్గా మర్డర్ చేయడమే కదా ఇది. వాళ్ళ ఆస్తులు లాక్కొని ఎంతమంది కుటుంబాలు వీధి పాలు అవుతున్నారు. కాల్ మనీ కూడా వాళ్ళు డబ్బులు కడతారు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారా? కరెక్ట్ కాదు కదా. ఏది ఎథికల్కి లీగల్కి చిన్న క్రాస్ స్టైల్ ఉంటుంది. ఆ క్రాస్ స్టైల్ రక్షించాల్సిన బాధ్యత పౌరులుగా మనది ఉంటుంది, గవర్నమెంట్ది ఉంటుంది. గవర్నమెంట్ది ఎంత ఉంటుందో పబ్లిక్ అంతే ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎన్నుకునేది ఎవరు? మనమే. సో ఎందరిని అట్రాక్ట్ అవుతున్నావు నువ్వు, ఎందుకు అట్రాక్ట్ అవుతున్నావు అది డిసైడ్ చేసుకోవాలి పబ్లిక్గా. నీకు వీలైతే ఇంకొన్ని మార్చు. నీ లెక్చర్ ఎవడు వినడు, 100% షూర్. నువ్వు దానికి దూరంగా ఉండు. ఫస్ట్ థింగ్, తెలిసిన వాళ్ళు దూరంగా వచ్చానికి ట్రై చెయ్యు. అలాంటి వాళ్ళ స్టోరీస్ ఉంటే షేర్ చెయ్యు. ఇది విల్ ఆటోమేటికల్లీ స్టాప్. సరే, ఇంకోటి ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల ప్రభుత్వం వచ్చేసి అవగాహన కల్పించట్లేదా, లేకుంటే
జనాలు అర్థం చేసుకోవట్లేదు అంటారు. రెండు అంటాను. చిత్తశుద్ధి లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు గవర్నమెంట్కి ఉన్న సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సీట్లు కాపాడుకోవాలి, లోటు బడ్జెట్ ఫిల్ చేసుకోవాలి అనే టెన్షన్ గవర్నమెంట్లో ఉన్నాయి. కామన్ మ్యాన్కి ఏం కావాలో గవర్నమెంట్కి తెలియదు. గవర్నమెంట్ ఏమి ఇస్తుందో పబ్లిక్ సంబంధం లేదు. పొద్దున్న లేవగానే ఉరుకుల పరుకుల జీవితం. ఇటు డబ్బులు వచ్చాయా ఖర్చు చేసుకుందామన్న టైప్లో ఉద్యోగస్తులు ఉంటే డబ్బులు ఏదో సంపాదించుకోవాలి, ఈ రోజుకి నా ఖర్చులు ఏదో తీర్చుకోవాలి, సర్దట తెచ్చుకోవాలని చెప్పి యూతున్నారు. అందుకే మీకు డ్రగ్స్ కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, చైన్ స్నాచింగ్ కానివ్వండి ఎక్కువ. ఎందుకంటే ఇట్లాంటి యాప్ల వల్లనే. ఎప్పుడైతే సమాజంలో ఒక సామాజిక కట్టుబాటు ఉండదో ఇలాంటివన్నీ నేరాలు ఎక్కువవుతూ ఉంటాయి. ఇవన్నీ ఆపేయాల్సి ఉంటుంది. ఒకదానికోటి లింక్డ్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చైన్ ఆఫ్ యాక్షన్స్ టైప్లో ఉంటాయి. వాడికి ఎప్పుడైతే బెట్టింగ్ అలవాటు అవుతుందో బెట్టింగ్ సరదాల కోసం వాడు ఏం చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు. దొంగతనం చేసినప్పుడు వాడుకున్న పరిచయాలతో స్మగ్లింగ్ చేస్తాడు. స్మగ్లింగ్ అలవాటు ఉన్నాక డ్రగ్స్ తీసుకుంటాడు, హత్యలు చేస్తాడు, మానభంగాలు చేస్తాడు. ఎక్కడ అవుతుంది? ఆఖరికి వాడు చవడమో ఇంకొంచెం చంపడమో అవుతుంది. ఎక్కడుంది మానవత్వం? ఏమి ఎంకరేజ్ చేస్తున్నాము? ఈరోజు రాజకీయ నాయకుడు సేఫ్గా ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్ సేఫ్గా ఉండొచ్చు, రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీకి అవుతే ఎవరు రెస్పాన్సిబుల్? అందరూ ఈక్వలే కదా. సో నిషేధిస్తే తప్ప ఇలాంటిది ఎప్పుడు కూడా సెట్ కాదు. మేడం ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ మీద కొంత మీద కేసు కూడా నమోదైంది. కేసు నమోదైంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేయడం ఆగిపోతుంటారు. ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి మొత్తానికి బ్లాక్లో పెట్టేస్తే ఇంకోసారి వాళ్ళకి ప్రమోట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండకుండా చేస్తే బెస్ట్ కదండి. అంటే ఏ బ్లాక్లో ఏమైనా సెల్లో అంటున్నారా లేకుంటే బయట? సెల్లులో అయినా సరే బయటలో అయినా సరే ఇంకోసారి ప్రమోట్ చేయకుండా బెదిరిస్తే బెస్ట్ ఉంటుంది. వాళ్ళకి కూడా భయం అనేది ఉంటుంది ఇంకోసారి ఇంకొకరిని మోసం చేయకుండా ఉండడానికి. అంటే ఎట్లాంటి భయాలు ఉంటాయి బెటర్ మేడం? అప్పుడు వాళ్ళ ఐడి ఉంటుంది, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఆ ఐడి అనేది టోటల్గా మనము రిజైన్ చేసేసి నెక్స్ట్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు కదా మేడం. అలాంటప్పుడు ఇంకా నమ్మకుండా మొత్తంగా ఉండొచ్చు కదండి. వాళ్ళు ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరిని చేస్తా కూర్చుంటే ఇంకా చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు కదా. అలా కాకుండా ఉండాలంటేనే ఎట్లాంటి శిక్ష వేస్తే బెటర్? కాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం నమ్మడం ఆపేసేయాలి కదా, అది బెస్ట్. ఇప్పుడు మనము ఒకళ్ళు అనుకుంటాము సెల్లో పెట్టేస్తారు, వాళ్ళలాగా ఇంకొకరు వస్తారు. ఫస్ట్ నమ్మడం ఆపేస్తే బెస్ట్ అయిపోతుంది. అంటే ఒకరిని సెల్లో వేసినాక కూడా వాళ్ళని చూసి వేరే వాళ్ళు వస్తారు మేడం. ఎందుకంటే వాళ్ళకి కఠినంగా శిక్షించినాక కూడా వేరే వాళ్ళు ప్రమోట్ చేయడానికి వస్తారు, ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం నమ్మడం ఆపేసామనుకో బెస్ట్ ఉంటుంది. అంతే ఈజీ ఎట్లా నమ్మకుండా ఉండరు కదా మేడం. ఎందుకోసం అంటే ఫ్రీగా వస్తున్నాయి అమౌంట్. 50 రూపాయలు పెడితే 1000 రూపాయలు దాకా వస్తున్నాయి, పోతే 50 రూపాయలు పోతాయి, వస్తే 1000 రూపాయలు వస్తాయి అన్నట్టు ఆలోచిస్తారు కదా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొందరు నమ్ముతారు కానీ యాక్చువల్ ఇప్పుడైతే చాలా మంది ప్రమోట్ చేసేటప్పుడు అది బెస్ట్ కాదని చెప్తున్నారు కాబట్టి చాలా వరకు అయితే ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు కొంతమంది నమ్ముతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి తెలిసినప్పుడు ఇంకా వాళ్ళు ఇంకోసారి నమ్మకుండా ఉంటారు కదా. అంటే ఈ నమ్మకం అనేది ఫస్ట్ నుంచి ఉండే మేడం. చాలామంది వద్దు అని చెప్పారు, అయినా కూడా వాళ్ళని నమ్ముతూ వస్తున్నారు, వాళ్ళ ఫాలో అవుతూ వస్తున్నారు. సో అంటే వాళ్ళకి ఇదంతా తెలియదు అంటారా? తెలీదు నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నమ్ముతున్నారు అంటే ఒకళ్ళు మనం క్లారిటీగా చెప్తున్నాం, మోసపేటలు చెప్పేదే అది అసలు నమ్మకం అని. ఆయన కూడా నమ్మిపోతులు అంటే వాళ్ళ ప్రాబ్లం తప్ప మనం వాళ్ళని ఏం చేయలేము. నమ్మకుండా ఉంటేనే ఇంకోసారి వాళ్ళు ప్రమోట్ చేయడం ఆపేస్తారు. ఇప్పుడు కొందరిని ఆపుతాం, ఇంకొకరిని ఆపుతాం, మళ్ళీ వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రమోట్ చేస్తూనే ఉంటారు. నమ్మే వాళ్ళు మోసపోతారు, నమ్మని వాళ్ళు వాళ్ళని మొత్తానికి నమ్మకుండా ఉంటే తక్కువ అయిపోతుంది చేయడం అనేది. అన్న ఈ మధ్య చాలామంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు. సో ఎవరెవరైతే ప్రమోట్ చేసారో వాళ్ళ మీద కేసులు అనేవి నమోదయ్యాయి. ఈ నమోదు చేయడంతో నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఆగిపోతారంటారా? ఎట్లా ఆగుతారు బ్రో, ఎందుకు ఆగరు కానీ బెట్టింగ్ యాప్స్ వల్ల మనకి కొంచెం చాలా నష్టాలే జరుగుతున్నాయి. ఆ యాప్స్ మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం కంట్రోల్ చేసుకుంటే తర్వాత సరే ఒకసారి ఇదే అయ్యామనుకో, బాగా కోల్పోయాం అన్నీ చేసామనుకో, మళ్ళీ ఇంకోసారి అనేది ఆడకుండా ఉంటే మంచిది. మనది మనం ఆగాలంటే ఏ విధంగా ఆగాలన్నా కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ యువర్ మైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారంట, అది మనం చెప్పే బట్టి ఉంటుంది, వాళ్ళు తీసుకునే బట్టి ఉంటుంది. చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నా పర్లేదు కానీ వాళ్ళకి శిక్ష చేసిన ఆగారంటారు వాళ్ళు. అర్థం. అంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళు చేసిపోవాలి కానీ మనం మాత్రమే ఆగాలి అనేసి అంటారు, అంతేనా? అలా ఏం లేదు, చేసుకున్న వాళ్ళు రియలైజ్ అయ్యి తెలుసుకుంటే మంచిది అని అంటారు. వాళ్ళకి ఏ విధంగా రియలైజ్ అవుతుంది అంటే? రియలైజ్ అంటే వాళ్ళు ఒకసారి కోల్పోతారు కదన్న, మొత్తం అన్నీ తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళని చట్టపరంగా శిక్షించడం బాగుంటుంది. అలాగే నెక్స్ట్ టైము ఇలా ప్రమోట్ చేయకుండా గవర్నమెంట్ అనేది యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది. సో ఎట్లాంటి చర్య తీసుకోవాలన్నా? అది గవర్నమెంట్ డెసిషన్, మాకు అంతగా తెలియదు. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం అలా చేయకుండా
వాళ్ళకి ఏదైనా శిక్ష పడడం కానీ అట్లా చేస్తే బాగుంటుంది. కానీ మీరే ఎట్లాంటి శిక్ష అని మీరే అనుకుంటారు? గవర్నమెంట్ వేస్తుంది కానీ మీరే ఎట్లాంటిది అనుకుంటున్నారు? మేబీ ఫైన్ ఒక లార్జ్ అమౌంట్స్లో ఫైన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దాదాపు 10 lakhs 20 lakhs అట్లా ఫైన్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అదే 10 lakhs ఇచ్చి బయటికి రావచ్చు కదా నెక్స్ట్ అలా రాకుండా లేకుంటే పీడీ యాక్ట్ ఇట్లా సో ఏమైనా ప్రమోట్ చేస్తే బాగుంటుంది. పీడీ యాక్ట్ లాంటివి యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. వాళ్ళపైన పీడీ యాక్ట్ లాంటివి చేస్తే బాగుంటుంది. అలాగే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్సే కాకుండా సెలబ్రిటీలు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎట్లాంటి శిక్ష చేస్తే బెటర్? సో వాళ్ళకి కానీ సేమ్ పీడీ యాక్ట్ అలాంటివి చేస్తే బాగుంటుంది. సో ఇన్స్టాగ్రామ్లోకైనా సరే వాళ్ళకి అంత తెలుసో తెలియజేసి, కానీ సెలబ్రిటీ మాత్రం ఆల్మోస్ట్ తెలిసే చేసినట్టు అన్నట్టుగా ఉంటుంది. ఇందుకోసం కూడా చాలా చదివారు కాబట్టి. సో వాళ్ళకి ఎట్లాంటిది ఉండాలంట? సో పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు ఫైల్ చేసి నెక్స్ట్ టైం ఇలా చేయకుండా శిక్షిస్తే బాగుంటుంది. అట్లా శిక్ష ఇస్తే ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసి చనిపోయిన వాళ్ళకు మనం ఏమంటారు, న్యాయం జరిగిందంటారు? న్యాయం అయితే ఖచ్చితంగా జరగదు. సో వీళ్ళ నుండి డబ్బు ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా డబ్బు రాబట్టి వాళ్ళ నుంచి బాధపడ్డ వారికి సహాయం చేస్తే బాగుంటుంది. అట్లా ఒకరిద్దరు లేరు కదా అన్న. అవును. సో ఎంతమంది బాధపడ్డారో, ఎంతమంది వాళ్ళ దాని వల్ల బెట్టింగ్ వల్ల చనిపోయారో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫున ఇన్ఫ్లుయెన్సర్ తరఫున అమౌంట్ అందజేస్తే వాళ్ళకు కొంచెం సహాయపడుతుంది. నాలాగా ఎవరు బయటకు వచ్చి చెప్పలేరు కదన్న. అవును, చెప్పలేరు. కానీ ఖచ్చితంగా ఇట్లా వచ్చి చెప్తే వాళ్ళ కుటుంబానికంట కొంచెంలో కాకపోయినా కొంచెం ఆర్థికంగా వాళ్ళు చేదొక్కుంటారు అనమాట. అన్న ఈ రోజుల్లో చాలామంది మీకు ఫ్రీగా మనీ కావాలంటే నా టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి, ఒక గేమ్ ఆడండి, మీకు చాలా కావాల్సిన పైసలు వస్తాయని చెప్పేసి మోటివేట్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళ మీద కేసు కూడా నమోదైంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేస్తే నెక్స్ట్ టైం ఇట్లాంటి యాప్స్ ప్రమోట్ చేయడం ఆగిపోతుంది? శిక్ష చాలా గట్టిగా ఉండాలి శిక్ష. ఎందుకంటే వాటి వల్ల చాలామంది లైఫ్లు నాశనం అయిపోతున్నాయి. అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్లు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసేసరికి అలవాటు పడిపోతున్నారు జనాలు. కొంతమంది తెలిసేలాక ఓపెన్ చేస్తారు. వాడు ఏం చేస్తాడంటే ఈజీ లైఫ్, తొందర డబ్బులు సంపాదించవచ్చు మనం, ఇది ఏదో నిజంగానే అనుకొని వాడు ఏం చేస్తాడు తెలిసేలాక ఓపెన్ చేస్తాడు. వానికి అది అలవాటు అయిపోతుంది. లేను ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఊడ్చి దానికి పెట్టేస్తాడు. అవి మొత్తం అయిపోయినాక ఏం చేస్తాడు, లోన్లు అని అవ్వని ఇవ్వని ఫ్రెండ్స్ని అడగడం, అప్పులు ఎక్కువైపోతాయి. లాస్ట్కి ఏం దిక్కులేక చనిపోతారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళకి ఏం కాదు, ఇన్ఫ్లుయెన్సర్కి ఏం కాదు. కానీ ఎవరైతే బాధితుడు ఉంటాడో వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది కదా. చదువుకునే వాళ్ళు ఉంటారు, చిన్న జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, మొత్తం మీకుతుంది. తెలిసి తెలియక ఓపెన్ చేస్తారు వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. దానివల్ల చాలా అంటే ఇది చాలా లైఫ్ దారుణంగా ఉంటుంది. జీవితాలు నాశనం అయిపోతాయి. అప్పుడు ఒక మనిషి ఇంత కష్టపడి చదివి చిన్నది పెద్ద జాబ్ తెచ్చుకుని సెటిల్ అయ్యే లోపు ఇలాంటి ఉచ్చుల్లో మనం పడ్డామంటే లైఫ్ మొత్తం మళ్ళీ మనం కోలుకోలేము. కొందరు లైఫ్లో రోడ్డు మీదకి కూడా వచ్చాయి కోలుకోలేము మళ్ళీ ఖచ్చితంగా. అది వీళ్ళకి మాత్రం గట్టిగా శిక్ష పడాలి. ఇప్పుడు ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్సే కాకుండా సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎట్లా? సెలబ్రిటీస్ అయినా ఎవరైనా కూడా, సెలబ్రిటీస్ అయితే మనుషులే కదా, ఎవరికైనా గట్టిగా పడాలి శిక్ష, ఎవరు ప్రమోట్ చేసినా కూడా. ఒకవేళ నష్టపోయిన వాళ్ళకి ఏమన్నా నష్టపరిహారం లాగా ఇస్తే బాగుంటుంది అంటారా అన్న? మీకు నష్టపరిహారం ఎవడియాడు అది వాళ్ళ తప్పే, వాళ్ళది కూడా తప్పే కదా. ఎవడో ఏదో చెప్పిండని మనం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి లైఫ్ వాడే చూసుకోవాలి. ఇష్టపరిహారం ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళని చూసి దీంట్లో లింక్లోకి వచ్చి గేమ్ ఆడతారు కదా, సో అట్లా వాళ్ళు ఆడకుండా ఉండాలంటే వాళ్ళకి ఎట్లాంటి మైండ్ సెట్ ఉంటే బెటర్ అంటారు? మైండ్ సెట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది బ్రదర్. ఇప్పుడు వే ఆఫ్ థింకింగ్ అనేది నాకు నచ్చింది నీకు నచ్చదు, నీకు నచ్చింది నాకు నచ్చదు. వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్ అట్మాస్ఫియర్ బట్టి కొంచెం మనుషులకి భయం భక్తి రెండూ ఉండాలి. ఏదో ఒకటి ఉంటే ఏది లేకుంటే ఇలాంటి ఉచ్చులో పడాల్సి వస్తుంది. ఒకవేళ దానిలో నుంచి బయటికి రావాలంటే ఎట్లా, వాళ్ళకి ఏమన్నా ఏ విధంగా మాట్లాడితే ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్ల నుంచి బయటకు వస్తారని? ఆడేవాళ్ళు పెట్టేవాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా శిక్ష పడాలి. శిక్ష పడితేనే
తెలుస్తుంది. చెప్పినా కదా, భయం అన్న భక్తి అని ఉండాలి మనిషికి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా భయం భక్తి కంపల్సరీ ఉండాలి ఏదో ఒకటి ఎన్నిట్లలో, లేకపోతే ఇలాంటి పంచాయతీలో పడతారు. అన్న ఈ బెట్టింగ్ యాప్కి జనాలు ఎందుకు అలవాటు పడుతున్నారు అంటారు? ఈజీ లైఫ్. ఇప్పుడు నువ్వు ఏదైనా జాబ్ చేయాలన్నావు అనుకో, కష్టపడాలి, వాని కింద వీని కింద పని చేయాలి, వాడు ఏమైనా మాటలన్నా పడాలి. ఇప్పుడు నువ్వు ఏముంది, ఇప్పుడు ల్యాప్టాప్ పట్టుకొని ఫోన్ పట్టుకొని ఒక క్లిక్ కొట్టురా పోయి నీకు డబ్బులు వస్తాయని చెప్తున్నాడు. నువ్వేం చేస్తావు, నీ ఆమె నిజంగానే వస్తాయి కావచ్చు అని ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని బటన్ ఇట్లా స్క్రోల్ చేసినట్టు చేస్తావు, ఇన్స్టా స్క్రోల్. ఈజీ లైఫ్. అందువల్ల ఏమవుతుంది, నిజంగానే డబ్బులు వస్తాయి, మనకి సెటిల్ అయిపోవచ్చు అని ఆ థాట్లో ఎవడైనా వెళ్ళిపోతారు. అది మనుషులు ఎక్కువ అంటారు కదా, మంచి కంటే చెడుకి తొందర అట్రాక్ట్ అవుతారు అంటారు జనాలు. ఎందుకంటే ఈజీ లైఫ్, ఎవడైనా నేనైనా కానీ ఎవరైనా కూడా ఈజీగా బతకడానికి ట్రై చేస్తాడు మనిషి అన్నట్టు. ఈజీగా డబ్బులు రావాలి మనకు. దానివల్ల ఆ మెంటాలిటీ ఉండడం వల్ల తొందరగా మనం ఈజీ లైఫ్కి, ఈజీ మనీకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అన్న ఇప్పుడు ఈజీ మనీకి అలవాటు పడే వాళ్ళు ఎవరంటే చాలా వరకు ఖాళీగా ఉన్న వాళ్ళే ఈజీ మనీకి అనేది అలవాటు పడుతున్నారు. వాళ్ళకి ఒకవేళ ఈజీ అలా ఖాళీగా ఉండకుండా ఉండాలంటే వాళ్ళకి ఏమన్నా డ్రీము ఏమన్నా ఉంటే లైఫ్ సెట్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? డ్రీమ్ అంటే మన ప్రతి మనిషికి చెప్పిన భయం అన్న భక్తి అని ఉండాలని, అది వాడి ఆలోచన బట్టి వాడు ఉంటాడు. ఇప్పుడు ఒక మనిషి ఎలా ఆలోచిస్తే వాడు అలానే ఉంటాడు ఖచ్చితంగా. నేను నాకు లగ్జరీగా బతకడం ఇష్టం, నేను మంచి బట్టలు వేసుకోవడం నాకు ఇష్టం. సో నేను ఎట్లా కనిపించాలనుకుంటాను అట్లే కనిపిస్తాను నేను. ఒకరికి నచ్చేది అది, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు బతకడానికే చూస్తాడు కదా.